నమస్తే. ఇటీవల డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి తెలంగాణలో. మరో పక్కన బాలసుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేయడం, అలాగే వెంకటరెడ్డి సంబంధించినటువంటి అంశాలు సైతం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మూడు విషయాల పట్ల మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పాషం యాదగిరి సార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా తెలంగాణలో నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఆ వార్త మీకు తెలిసే ఉంటుంది. ఒక పక్కన బీసీ అయినటువంటి డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేతని ఆయనకు అవకాశం ఇస్తే వద్దు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తరం రాయడం, దాని తర్వాత మరో బీసీ సంబంధించినటువంటి వ్యక్తి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నటువంటి ప్రయత్నంతో పాటు నోట్లో మూత్రం తాగించేటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి ఆ సంఘటనని ఎట్లా చూస్తారు సార్? ఇప్పటికీ తెలంగాణ అంత పెద్ద తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచాన్ని ప్రభావితం చేసింది, నిజామును గడగడలాడించింది. అంత పెద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం తర్వాత కూడా ఇంకా విష్ణు రామచంద్రారెడ్డి పాలన అంతం కాలేదు. తెలంగాణలో రాపాక రామచంద్రారెడ్డి అంటే విష్ణు రామచంద్రారెడ్డి లాంటి కర్కోటకుల పరిపాలన సాగుతున్నది. 60 కొమ్ముల 20 కోరల క్రూర కర్కోటకులు వాళ్ళ పరిపాలన జరుగుతుంది జిల్లాలో. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో మరీ జరుగుతున్నది. అది అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లానే. విష్ణూరు అనేది అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా భాగం. జనగామది నల్గొండ తాలూకా, నల్గొండలో తాలూకా, అది జనగామ తాలూకా. ఇప్పటికీ దొడ్డి కొమరే వారసులు ఎవరు మంత్రులు కాలేదు, ఎమ్మెల్యేలు కాలేదు, సర్పంచులు కూడా కాలేదు. అదేవిధంగా చాకలేలమ్మ వారసులు ఎవరు ఏ పదవులు రాలేదు. అలా బందగి వారసులు కావచ్చు, కాచం కృష్ణమూర్తి వారసులు కావచ్చు ఆ ఏరియాలో. అదేవిధంగా దర్గా నాయక్ వారసులు వాళ్ళు ఎవ్వరికి ఏ పదవులు రాలేదు. కానీ ఇంకా విష్ణు రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డిల రాజ్యమే నడుస్తున్నది. బండి వెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కొడుకో అని జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డిని తిట్టిండు ఆయన. నిజాము కాదు, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి నాగెల్ల యాదగిరి, బండి యాదగిరి. కానీ వాడే ఉన్నాడు. ఏ బండి వెనుక బండి కట్టి ఏ బండికి పోయినా ఇక్కడనే ఉన్నాడు. నైజాము సర్కరోడా నాజీల మించినోడా, ఏమో బాధలు పెడితే బడివే నైజాము సర్కరోడా అని నైజాము తిట్టిండు. కానీ ఇంకా నైజాం పాలనే ఉంది. నైజాం తొత్తులే కదా, విష్ణు రామచంద్రారెడ్డి, రాపాక రామచంద్రారెడ్డి, జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి నిజాం తొత్తులే. తొత్తులు వాళ్ళ పరిపాలన నడుస్తుంది. ఇన్ని చట్టాలు బ్రిటిషర్ల తొత్తు నిజాముల తొత్తులు వీళ్ళు వాళ్ళే ఉన్నారు. ఇంకా ఎంత చట్టాలున్నా చట్టాలని వాళ్ళకి చుట్టాలే. పెట్టుబడిదారులకు భూస్వాములకు చుట్టాలే చట్టాలన్నీ. చట్టాలు తెస్తారు, దానికి కొంచెం ఒక ఎస్కేప్ రూట్, ఎగ్జిట్ రూట్ కూడా పెడతారు. చట్టం ఇట్లా ఉంటుంది, తప్పించుకునే మార్గం కూడా చూపిస్తున్నారు. అన్ని చట్టాల నుంచి తప్పించుకొని పోతారు ఎగ్జిట్ రూట్లోంచి, ఎస్కేప్ రూట్లోంచి. ఏం నడుస్తలేదు. అందుకనే మళ్ళా ఎవరు వీళ్ళంతా కోమటిరెడ్డి ఎవరు అని కోమటాయే రెడ్డి ఆయే రెండు ఉండే. కోమటోళ్ళ బుద్ధి ఉంది, రెడ్డి వాళ్ళ బుద్ధి ఉంది. ఎంత తెలివి ఉంటుంది చూడండి, అది మామూలు తెలివి. అది రెండు కలిసినాక. అందుకనే పొన్నా కైలాష్ నేత ఏముంటుంది పాపం. పీసీసీ ప్రెసిడెంట్, డీసీసీ ప్రెసిడెంట్ చేసినా పీసీసీ ప్రెసిడెంట్, డీసీసీ చేయండి, పీసీసీ చేయండి, ఆయన మగ్గం గుంటలే కూర్చోవాలి అంతే. మగ్గం గుంట నుంచి బయటకు వస్తే పాత పెడతారు, మగ్గం గుంటలే పాత పెడతారు. అది భూస్వాముల కుట్ర, భూస్వాముల పరిపాలన కదా. ఫ్యూడలిజమే తెలంగాణ, ఇంకా పచ్చి ఫ్యూడలిజం. మగ్గాలు లేని ఫ్యూడలిజమే ఉంది. వానికి పగ్గాలు లేవు, మనకు మగ్గాలు లేవు. అది నడుస్తుంది. ఇదంతా కూడా ఒక తెలంగాణలో మొత్తం అంతా కూడా వ్యాప్తి ఇట్లానే ఉందా సార్? లేకపోతే నల్గొండలోనే ఇంకా ఎక్కువ ఉంది. మళ్ళీ బరి తెగించి విచ్చలవిడిగా ఉంది, నగ్నంగా ఊరేగుతుంది. అది తెలంగాణ అంతటి ఉన్నది, నల్గొండలో మరీ విచ్చలవిడిగా ఉంది, నగ్నంగా ఉంది, బరి తెగించున్నది. అది సార్ బీసీలు కూడా అవగాహన పెంచుకోవాలి కదా సార్. అంటే ప్రతిసారి కూడా సో రెడ్డిలకే పెత్తనం ఇవ్వడం, రెడ్డిలకే వాళ్ళకి పదవులు అంటగట్టడం, సో బీసీలు చేస్తున్నటువంటి అతిపెద్ద పొరపాటు అనుకోవచ్చు దీంట్లో. అంటే వాళ్ళు కళ్ళు తెరవాలి, బీసీలని కాదు, పేదలు తెరవాలి. వాడు కోమటిరెడ్డి ఉన్నాడు, ఇంకోటి ఎవడో ఉన్నాడు, వాడు పేదరెడ్డి చచ్చిపోతే వస్తాడా? మరి రెడ్లలో కూడా పేదోడు చచ్చిపోతే రాడు. పేదరైతే ఆత్మహత్య చేసుకుంటాడు, ఎందుకు వస్తారు? రారు. వాళ్ళకి డబ్బులు ఉన్నోళ్ళే కావాలి. ఎవరి రిచ్డ్ రెడ్డి ఈజ్ రిలేటెడ్ బ్లెస్డ్ రెడ్డి. ప్రతి దరిద్ర రెడ్డి సంపన్న రెడ్డికి బంధువు, కానీ ఏ సంపన్న రెడ్డికి ఏ దరిద్ర రెడ్డి బంధువు కాదు. ఇది వర్ణంలో వర్గం ఉంది, వర్గంలో వర్ణం ఉంది. పేదోడిని ఎందుకు పట్టించుకుంటాడు? ఏం పట్టించుకోడాడు. మళ్ళీ ఎదురు తిరిగింది ఎవరు నిజాం మీద? మళ్ళీ ఆరుట్ల రామచంద్రారెడ్డి, అదే రావినారాయణ రెడ్డి, అదే బిఎన్ రెడ్డి, వీళ్ళే రెడ్లే ఎదురు తిరిగారు కదా. పేద రెడ్లు సంపన్న రెడ్డికి వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. అది ఒకటి. తర్వాత మళ్ళీ ఆయన పోటీ నామినేషన్ వేస్తే యాదగిరి అని యాదవ్ని గొల్లాయని పట్టుకొని పోయి కొట్టి తన్ని ఎక్కడికో కిడ్నాప్ చేసి ఆఖరి కొట్టి నోట్లో వచ్చిపోసారు. ఇంతకు దారుణం ఏంది? ఒక గొల్లోని సహించవు నువ్వు, ఒక పద్మశాలిని సహించవు. తెలంగాణలో సామెత ఉంది ఏంటంటే, గొల్ల పండితుడు కాదు, రెడ్లు పెట్టే సామెతను, బ్రాహ్మణుల సామెతను, గొల్ల పండితుడు కాదు, సాలే సిపాయి కాదని. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాలోళ్ళందరూ సిపాయిలు కావాలి,
గొల్లలందరూ పండితులు కావాలి. ఓకే. పండితులై వాళ్ళ మూతి బాగా కొట్టాలి. ఉమ్, భూస్వామ్యం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఉమ్, వాళ్ళు పేద రైతులను కూడా కలుపుకొని పోవాలి. పేద కమ్మ రెడ్లు ఉంటే కలుపుకుపోవాలి. ఉమ్, అందరు కలిసి ఏకమయ్యి భూస్వాములను బడతెరిగేదా కొట్టాలి. ఓకే. బట్టలు ఇప్పించి కొట్టాలి. ఉమ్, బుద్ధి లేదు. వీళ్ళిద్దరే కాదు, వీళ్ళిద్దరు కనిపిస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కనిపిస్తున్నారు. కానీ ఉమ్, అందరు అట్లే ఉన్నారు. వాళ్ళకేంది పదవులు ఇచ్చేది? ఎందుకు ఇస్తున్నారు మీరు? ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలి. ఉమ్, ఈ భూస్వాములకి ఏకండి పెట్టుబడి. రేవంత్ రెడ్డి భూస్వామి కాదు అని కింద నుంచి వచ్చినాడు, పేదోడు ఆయన. అవును. నువ్వు పేదరెడ్డిని ఎందుకు పట్టించుకుంటారు? నిన్ను కూడా పట్టించుకోరు. నేను ఇంకా తిట్టుకుంటారు. నీకు తెలుసో లేదో ముఖ్యమంత్రి ఉమ్, నిన్ను ఇతనే వీడేవాడా అని తిట్టుకుంటారు. అందుకని వాళ్ళని తీసుకుపోయి కట్టగట్టి మూసినది మురికాల్లో తొక్కేయండి. ఉమ్, మూసినది మురికాల్లో ముంచేయండి. వాళ్ళని పెట్టుకోవద్దు, వాళ్ళకి పదవులు వేయొద్దు. తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. అంటే రెడ్డిలకు మొత్తానికి అంటున్నారా లేకపోతే కోమటిరెడ్డి బ్రదర్స్కి అంటున్నారా? లేలే భూస్వాములకు, భూస్వాములు. వాడు ఏ కులం అన్నా కానివ్వండి, అంతే. భూస్వాములు ఏ కులం ఉంటారు. ఉమ్, భూస్వామ్యం తెలంగాణలో ఉండడానికి వీల్లేదు. ఉమ్, భూస్వామ్యం అంటే చోరస్వామ్యమే, దొంగలే కదా. నిజాం మడుగులు ఒత్తిన బానిసలే కదా. అవును. బానిసకొక బానిస ఓరి వెర్రి వెంగలప్ప అని అప్పుడు శ్రీశ్రీ రాసిండు. ఉమ్, అంటే ఎవరు? వా బానిస నిజాం, బ్రిటిషోనికి బానిస నిజాం బానిస, దొరల కింద బానిసలు, వాళ్ళకి బానిసలే కదండి. వెంగలప్పనే అంతే, తక్షణంలో కూడా అంతే. ఉమ్, వీళ్ళు వెర్రి వెంగలప్పనే అయితే వెర్రి వెంగలప్ప బానిసలు, వాళ్ళ దగ్గర బానిసలే వీళ్ళు ఇద్దరు. అవును. అందుకని వీళ్ళు ఎట్లుంటారు? ఆ పక్కన డివిస్ కంపెనీ పెద్ద కాలుష్యం చౌటుప్పల్ దగ్గర, ఉమ్, అక్కడ పక్కన జేకేసారం, ఇంకా తాళసింగారం, ఆ ఊర్లో నాశనమైనవి. ఉమ్, కాట్రేవు నాశనమైంది, పంతంగి నాశనమైంది, దోతిగూడెం నాశనమైంది అన్నీ. అక్కడ ఒక ఆయన సర్పంచ్ ఈ కోమటిరెడ్డి బ్రదర్స్ దగ్గరికి పోయి, అయ్యా ఇట్లా మనం ఏం చేయాలి అంటే అడిగండి. అరే ఎవరు రాను? కుమ్మరి కాదురా, నువ్వేంద్రా పెద్ద పోరాటం చేస్తున్నావు? కుమ్మరి అంటే నువ్వు కుండ కదరా? ఆయన ఎవర్రా? మురళీకృష్ణ ప్రసాద్. ఆయన కొండరా? నువ్వు కొండవురా? కొండ తీసుకుపోయి కొండను కొడతావరా? చూరు అయితే బే అవును. ఇట్లా తిట్టిండు. అవును. అంటే కుమ్మరోనైనా తిడతాడు, చాకలోనైనా తిడతాడు, మంగళాయనైనా తిడతాడు, గొల్లాయనైనా తిడతాడు, సాలోనైనా తిడతాడు. ఇంత కులం పిచ్చిన వాళ్ళు వీళ్ళు ఎక్కడ నాయకులు? వీళ్ళ ప్రజాస్వామ్యం ఎక్కడుంది? చోరస్వామ్యం ఉంది. అందుకని బడిత తీసుకోవాలి. వాడు లూటీ చేస్తున్నాడు, లాఠీ లేపు. వీళ్ళందరూ రానియొద్దు. ఇది సంస్కారహీనుల్ని ఎందుకు రాణిస్తారు మీరు? ఓకే. ఎందుకు టికెట్లు ఇస్తారు? సోయి ఉండాలి. ఢిల్లీలో కాంగ్రెస్లోకి సోయి ఉండాలి. డబ్బులు ఇంటిస్తా, డబ్బులు కుక్కల తాను కూడా ఇయ్యాలి. రేపు కుక్కను కొడితే జల పైసలు రాలుతాయి. ఉమ్, వేషాల దగ్గర కూడా ఉన్నాయి. ఎందుకు లేవు? అది లెక్క కాదు కదా. వేషాలన్నా పాపం వాళ్ళు ఒళ్ళోంచి పనిచేస్తుండ్రు, వాళ్ళకి అందరు గౌరవించుకుంటుస్తారు. వీళ్ళు జనాన్ని ఏడిపించుకొని తింటుంటారు. అవును. వేష్యల కంటే హీనం, కుక్కల కంటే హీనం. ఉమ్, వీళ్ళతో ఎందుకు పెట్టుకుంటారు? ఓకే. అందుకనే మనం భర్త తీసుకోవాలి, భర్తం పట్టాలి. వాడు లూటీ చేస్తే మనం లాఠీ లేపాలి అని ప్రజలకు చెప్పాలి. రెడ్లు పేదోళ్ళు రైతులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పాలి. ఉమ్, భర్త పట్టండి రా, తనండి రా అని చెప్పాలి. మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని రగిలించాలి. మళ్ళీ చైతన్యం తీసుకురావాలి. భూషాలను తరిమేసేయాలి. బండి వెనుక బండి కట్టాలి. వీళ్ళకి గండిపేట గోల్కొండ కోట కింద వీళ్ళకి గోరి కట్టాలి. ఇంత జరిగినప్పుడు కూడా బీసీ సంఘాలు కానీ మీరు అన్నటువంటి పేదలే కానీ అంత పెద్ద ఎత్తున ఎవరు కూడా స్పందించకపోవడం చాలా విచారకరమైనటువంటిది. బీసీ ఒక మూత్రం తాగించేటువంటి ఒక వ్యవహారానికి ఈ రోజులలో పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు, ఆధునిక సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరు కూడా పెద్దగా స్పందించినటువంటి దాఖలు కనబడట్లేదు. దీన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? ఎందుకు లేదంటే ఈ కుల సంఘాలన్నీ ఎక్కడ పచ్చకుంటే అక్కడ పోయి మేస్తాయి. రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నాయి కుల సంఘాలు, అంతే తప్ప స్వతంత్రంగా ఉన్నాయి కాదు. బహుజన సంఘాలు కాదు. బహుజన అయితే ఇట్లా ఉండదు కదా. వీళ్ళు ప్రజల మధ్య సంఘీభావం కుదర్చరు, విదిన్ ది కాస్ట్ కూడా కుదర్చరు. మళ్ళీ నీ ఉపకులం ఏందని అడుగుతారు. కులమే కాదు, ఉపకులం మీద దూరం పెడతారు. అన్ని కులాలు అంతే, ఉపకులాలు కూడా ఉన్నాయి. తర్వాత డబ్బులు లేనోడు కూడా ఉంది. కుల సంఘాలన్నీ అధికారంలోకి ఎవడొస్తే వాళ్ళు మూతి రాకుండా తిరుగుతాయి, అని కాలు బిసుకుంటూ తిరుగుతాయి. అధికారం ఉంటే ఒకసారి కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ మూతి రాకుతాయి, తెలుగుదేశం ఉంటే తెలుగుదేశం, టీఆర్ఎస్ ఉంటే టీఆర్ఎస్, వాళ్ళ చుట్టే అన్ని పార్టీలు తిరుగుతారు కదా వాళ్ళు. వాళ్ళేముంది, జిదర్ హరి ఉదర్ చరి, ఎక్కడ పచ్చకుంటే అక్కడ పసులు మేస్తాయి, పచ్చకున్న చోటు పసులు మేస్తాయి. వీళ్ళు కూడా పసులు వేస్తుంటోళ్ళే. వీళ్ళు ఎందుకు పట్టించుకుంటారు? పసులకి ఏమైనా నోరు ఉంటుందా? గట్టిగా అడుగుతాయా? పశువులే వీళ్ళు. అందుకని పశువుల మీద నమ్మకాలు పెట్టుకోదు. ప్రజల మీద, అనగారిన ప్రజల మీద నమ్మకం పెట్టుకోవాలి. అనగారిన ప్రజలకు నిజాయితీ ఉంటుంది. వాళ్ళు ఏ పార్టీతో పోరు, అన్ని పార్టీలు వ్యతిరేకిస్తారు. అన్ని పార్టీలు దొంగలే అయినప్పుడు, అన్ని పార్టీలు ఫ్యూడల్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ప్రజల పార్టీలు కావు కదా, ప్రజాస్వామ్యం లేదు కదా, చోరస్వామ్యం ఉంది, డెమోక్రసీ లేదు, క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, చోరతంత్రమే ఉన్నది, జనతంత్రం కాదు. అందుకని జనానికి ఉన్నదన్నట్టు చెప్పాలి. చోరతంత్రం ఉంది, కుల సంఘాలతో ఏం కాదు, అందరిని ఏకం చేయాలి. పేదలను కూడా ఏకం చేయాలి. అగ్రవర్ణాలు ఉన్న పేదలను కూడా, రెడ్డి కమ్మ వెలుమలు ఉన్న పేదలను కూడా ఏకం చేసి అందరూ ఒక సైన్యంలాగా తయారై తాడుపోయినట్టు పేని పిడికిల్లాగా చేతులు బిగించినట్టు ఐక్యమయ్యి పిడికిల్లాగా ఐక్యం కావాలి. 5 ఏళ్ళు ఒక దగ్గరికి వస్తాయి కదా, అట్నే అందరు పేదోళ్ళందరూ ఏకమయ్యి మూతి మీద దంతే అప్పుడు బుద్ధి వస్తుంది. ఇంకొక అంశం కూడా మాట్లాడాలి. చిరంజీవి తమ్ముడు అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్, పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే
తెలంగాణ వాళ్ళకి కళ్ళమంట వల్లనే ఇక్కడ ఉన్నటువంటి పచ్చని పొలాలన్నీ కూడా లేకపోతే ఉంటే అక్కడ ఉన్నటువంటి కొబ్బరి వనాలంతా కూడా మాడి మసైపోతున్నాయి అన్నటువంటి ఒక వ్యాఖ్యలు తెలంగాణ అంటే మరి తెలంగాణ వాళ్ళ యొక్క కళ్ళు మంచివి కావా లేకపోతే దిష్టి పెట్టేటోళ్ళ వీళ్ళు సో ఆ విధంగా మాట్లాడిళ్ళు అనేది బాగా ఒక చర్చ అవుతుంది ఈ వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు సార్? చిరంజీవికి పవన్ కళ్యాణ్కి ఏం బుద్ధి ఉంది? ఉమ్, కాపులే తిడుతున్నారు వాడిని. రోజు ఒక పార్టీ మారే కదా. చంద్రబాబు దగ్గర పోయింది కదా. అవును. చంద్రబాబుకు కాపులంటే ఇష్టం లేదు, ఉమ్, బాగా వ్యతిరేకంగా ఉండేవి. ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మూతి రాకుండా తిరుగుతున్నారు వీళ్ళు. ఉమ్, వీళ్ళకి ఏం నీతి ఉంది? కాపులే ముంచిన వాళ్ళు వీళ్ళు. ఒకసారి కాదు, అనేక సార్లు ముంచారు. ఉమ్, మళ్ళీ ముంచారు వాళ్ళను. ఓకే. అది ఒకటి. రెండవది, అది ఎందుకు కడుపు మంట కాదు, బుద్ధి లేదు వాళ్ళకు. ఉమ్, అరే మా నీళ్లు మా దగ్గర పారించకుండా ఎక్కడ పారిస్తున్నావురా నువ్వు? బుద్ధి ఉందా? చంద్రబాబు నాయుడు పాదాలు పిస్తుంటే ఏముంటుంది? చంద్రబాబు నాయుడు ఎంత దొంగలో వీళ్ళంతే దొంగలు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు కలిసి పోలవరం కట్టిస్తున్నారు, ఉమ్, కేంద్ర ప్రభుత్వం కట్టిస్తున్నారు. మునకంతా తెలంగాణలో, పారకమంతా ఆంధ్రలో ఆ, మునుగుతుంది. ఆఖరి భద్రాచలం కూడా మునుగుతుంది కదా. తెలంగాణ వాళ్ళు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తున్నారంటే ఉమ్, తెలంగాణ వాళ్ళు దాన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారంటే అక్కడ మా రాముడు మునిగిపోతున్నాడు, భద్రాచలం మునిగిపోతుంది, ఇప్పటికే నవగ్రహాల ఆలయం మునిగింది, పర్ణశాల మునిగింది, అక్కడ ఆంజనేయ స్వామి గుడి మునిగింది, సీతమ్మ వారి చీర ప్రాంతం మునిగింది, కళ్యాణ కట్ట మునిగింది. అది తప్పు కట్టొద్దురా అని చెప్తున్నారు. ఉమ్, రాముని ముంచొద్దురా అని చెప్తున్నారు. వానికి ఏం బుద్ధి ఉంది? బీజేపీ అంతా ఉన్నాడు కదా. అవును. మరి ఎప్పుడు నువ్వు అదంటావు ఇదంటావు, ఆర్యులు అంటావు గీరీలు అంటావు, ఆర్షి మతం అంటావు. మరి ఎందుకు చేస్తున్నావు నువ్వు? రాముని ఎట్లా ముంచుతున్నావు? అది అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళు. ఉమ్, దాన్ని కనుమంట అంటారు బుద్ధి లేనోడు. ఉమ్, ఈ 2.5 లక్షల మంది అటుపక్క 3 మండలాలు, ఇటు తెలంగాణ 7 మండలాలు, కోయలు కొండరేళ్ళు 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. ఉమ్, వాళ్ళు నిర్వాసితులు అవుతున్నారు అని చెప్తున్నాం. అవును. వానికి మానవత్వం ఉంటే కదా. ఉమ్, మానవత్వం లేదు, దైవభక్తి లేదు, గుళ్ళు మోసి నాశనం అవుతుంటే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అందుకనే పవన్ కళ్యాణ్కు మోదీకి మనం ఒక అవార్డు ఇవ్వాలి. ఉమ్, నాస్తిక శిఖామణి. ఓకే. గుళ్ళు గుంచిన వాళ్ళు మీరే కదా. ఉమ్, ఆఖరికి ఆ గుడి కడుతుంటే, రాముని గుడి కడుతుంటే భద్రాచలం రామదాసు గోపన్న తహసీల్దార్ ఆయన పైసలు తినేసింది అనుకొని జైల్లో పెట్టిండు గోపన్నను, మహమ్మద్ కులీ. ఉమ్, తర్వాత తెలిసింది గుడి కట్టిండు. అరే నేక్నామ్కి అని, ఎందుకంటే తల్లి హిందూ, ఆమె బాగుమతి కొడుకు. ఓకే. అరే మంచి పనే చేసిండు కదా, మన జైలు పెట్టి తప్పని చెప్పి దగ్గర పోయి ఇడిపించి చేతులు లెంపలేసుకొని పొరపాటు అయింది క్షమించమని ఫోటో ఉంటుంది. ఇప్పటికి విగ్రహాలు ఉంటాయి. మొక్కాల మీద నిల్చొని దండం పెట్టాడు రామదాస్కు. ఒక ముస్లిం రాజేమో గుడి కట్టిస్తాడు, క్షమాపణలు చెప్తాడు గుడి కట్టినందుకు, జైలు పెట్టినందుకు, మంచి పని చేసిన అంటాడు. ఉమ్, మరి హిందూ రాష్ట్రం జై హింద్ అని చెప్పుకుంటోళ్ళు, జై శ్రీరామ్ అని చెప్పుకుంటోళ్ళు రాముని ముంచుతారు. ఉమ్, ఇది తెలంగాణకు తప్పబడుతున్నారు. మునక మా దగ్గర ప్రారకం మీది, రాముని ముంచుతారా ఉమ్, మీరు? కోయలు కొండ నిర్వాసనం చేస్తారా? అని నాగం పట్టిస్తారా? వాళ్ళని చంపుతారా మీరు ఉమ్, అని గట్టిగా అంటుంటే ఆయన అంటుండు కళ్ళు కుట్టినాడు తెలంగాణలో. అవును. బుద్ధి ఉంటాయి కదా వాళ్ళకు. ఉమ్, అంటే నువ్వు ఆయనకు సపోర్ట్ చేస్తున్నావు. ఎక్కడ ఎందుకు? ఎవరిని కళ్ళు కుట్టినాయి? ఎప్పటి నుంచి ఎప్పుడు కోనసీమ ఎప్పుడు అట్నే ఉంటుంది, మనకు తెలియదా? ఆ ఊర్లు అట్నే ఉంటాయి. మాకు కూడా నీళ్ళు, మా నీళ్ళు మాకు ఇరా అని అడుగుతున్నాం. అవును. బుద్ధి ఉంటాయి కదా. జంగల్ మాది, జంగల్ జమీన్, మళ్ళీ పోరాటం చేయాలి. ఇటువంటి బుద్ధి లేని సినిమా వాళ్ళు ఎవడు ఉంటాడు? చదువు శీలం సంస్కారం లేని తాగుబోతులు, వాగుబోతులు, వదరుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు ఉంటారు. ఉమ్, ఈయన అదే కదా. ఈయన బుద్ధిమంతరా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటే ఈయన మామూలుడు. ఆయన ఉమ్, రోజు ఒకరోజు చెగువేరా బొమ్మ పెట్టుకుంటాడు, మరి తర్వాత చెగువేరా ఎవడో తెలియదు అంటాడు. చెగువేరా తెలుసు ఆయనకు? ఏమీ తెలియదు. రోజు ఒకటి పెట్టుకుంటాడు, రోజు ఒక సినిమా వేషం వేసినట్టే. ఎందుకు సార్ మరి ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎందుకు ఈ కోణంలో మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది? ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర కావాలనుకుంటున్నాడు. ఇంకా అక్కడ కోనసీమలో ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాడు. ఉమ్, దిష్టి తగులుతున్నా. అది బుద్ధి లేదు నీకు. అది మొత్తం నువ్వే నాశనం చేసుకుంటున్నావు. వానికి ఏం తెలివి ఉంది? మొత్తం గోదావరి అంతా కలుషితం చేసేస్తుండ్రు, ఉమ్, కృష్ణ అంతా కలుషితం చేస్తుండ్రు. అటు సముద్రాలు పొంగుతున్నాయి. ఎందుకు? ఆర్కిటిక్ గరిగిపోయింది, అంటార్కిటిక్ గరిగిపోయింది, సైబీరియా మంచు ఎడారి గరిగిపోయింది, మంచు కొండలు గరిగిపోయినాయి, ఉమ్, మంచు ఖండాలు గరిగిపోయినాయి. ఆ నీళ్ళు సముద్రంలోకి వస్తున్నాయి. గోదావరి లంకల్లో 45 లంకలు ఇప్పటికే నిర్జన గ్రామాలు, అవి ఉమ్, మొత్తం మునిగిపోయినాయి. ఇంకా మునిగిపోతాయి బ్యాక్ వాటర్స్. అవును. సముద్రం పొంగుతూనే ఉంటుంది. అది వారికి అర్థమైతే లేదు. భూమి ఎందుకు అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎందుకు అవుతుంది, ఎందుకు ప్రపంచం వేడెక్కిపోతుంది, భూతాపం ఎందుకు పెరుగుతుంది, ఎందుకు సముద్రాలు కరిగిపోతున్నాయి, సముద్రాలు ఎందుకు పొంగుతున్నాయి అర్థం కాక ఎవందో దిష్టి తగిలింది అంటాడు. నీ దిష్టి తగిలింది, నీకు దృష్టి ఉంటే కదా. నీకు దృష్టే లేదు. నీకు దృష్టి ఎక్కడ తగులుతుంది? దృష్టి లేని అందులు, దివాంధులు వీళ్ళు. అంటే దివాంధాలు కూడా కాదు, దివాంధులు అంటే పగటిపూట వెళ్తురు చూడలేని దివాంధులు. వాళ్ళు దివానగాళ్ళు. దివానగాళ్ళకు, దివాంధులకు, ఔలాగాళ్ళకు ఇట్లనే కనిపిస్తుంది. అందుకని వాళ్ళు ఏది మాట్లాడినా దాన్ని పట్టించుకోవద్దు. వాడు ఉంటే కనుక తీసుకుపోయి చెత్తబొట్లు పడేసేయాలి వాళ్ళు అంతే. ఇప్పుడు మనం రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అని చెప్పేసి ఒక విగ్రహాన్ని ఆల్రెడీ రేపు మాపు ఓపెనింగ్కు రెడీగా ఉన్నట్టు ఉన్నది ఆడ. ఏంటి సార్ అది బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం కరెక్టేనా? ఆయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి వాడు అందరూ తెలుసు. ఆయన ఎవరు సమాజం నిన్ను పట్టించుకోలేదు. అక్కడ ఘంటసాల విగ్రహం పెట్టి మనం ఆబ్జెక్షన్ చేస్తలేము. కానీ బాలసుబ్రహ్మణ్యం ఏంది?
పారసుడు తెలంగాణ పాట పాడమంటే పాడినాడు, ఎందుకు పాడినాడు? అటువంటి వాడి విగ్రహం ఎందుకు పెడుతున్నాడా? తెలంగాణ పాట జయ జయ పాడినాడు పాడన్నాడు సార్. పాడినాడు. అటువంటి వాడి విగ్రహం ఎందుకు పెడుతున్నారు? మీడియా వాళ్ళు పోయి ఫోటోలు తీయబోతే వాడు శుభలేఖ సుధాకర్ అంటే వచ్చి అవును. వాడు ఎందుకు గడబడి చేస్తుండ్రు? ఎందుకు పెట్టదు? మేము ఫోటోలు తీస్తే నీకు ఏమైంది? అవును. తెలంగాణది కదా, తెలంగాణ ప్రాంతం కదా, గడ్డ తెలంగాణ కదా. నువ్వు ఆంధ్రలోని బొమ్మ తెలంగాణ పెడతావు. తెలంగాణ లోపలికి ఫోటోలు తీస్తుంటే వాడిని కొడతందుకు పోతున్నారు అవును. టీవీ వాళ్ళను, విలేకరులను. ఎట్లా కొడతందుకు పోతావు? ఎవరి నువ్వు శుభలేఖ కాదా, అశుభలేఖ అది. వానికి ఏమి శుభలేఖి కాడాడు. వాడు పోయి సుధాకర్ అంటుడు పోయి అడ్డుపడుతున్నాడు. ఎట్లా అడ్డుపడతాడు? ఎందుకు ఎగురుతున్నాడు? ఎందుకు? ఆఖరికి మన సంఘం నడుపుతున్నాడు, ఆయన కూడా ఎగురుతున్నాడు. ఎవరెవరా మీరు? మాది అది. అక్కడ మేము ఫోటోలు కూడా తీయొద్దా? మేము ఉంటుంది కూడా వీల్లేదా? మేము ఇంకా అప్పుడు ఏం చెప్పలేదు కదా. ఇప్పుడు వాడు మనల్ని రెచ్చగొట్టి వాళ్ళని తిట్టించుకుంటుడు. 15వ తారీఖు ఆవిష్కరణ అంటే మనం చూద్దాం, పోదాం. వాళ్ళకి బుద్ధి ఉండాలి. ప్రభుత్వంలో కూడా జ్యోతిరావు పూలే విగ్రహం, సావిత్రిబాయి పూలే విగ్రహం మేము పెడితే నిజామాబాద్లో అక్కడ ఎమ్మెల్యే కూడా ఉండే, వాడి పేరు బీగాల గణేష్ గుప్తా, వాడు లేఖిగాడు. ఆ విగ్రహాలు తీసుకొని పోయి రాత్రి డంప్ చేసిండు. చెత్తలారీ లేచి తీసుకొని పోయి చెత్తబుట్లో పడేసినాడు. దొరికితే కూడా దొరకలేదు. తర్వాత ఇప్పుడు 3-4 రోజులు దొరికింది చెత్తబుట్ల. వాడిని అడిగినాం. అంటే మాకు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి అంత మహానుభావుల విగ్రహాలు కూడా పెట్టడానికి వీల్లేదు. వాళ్ళ ముందు ఎంత పారిశ్రామిక ఎంత కాలి గోటికి సరిపోతారా? కాలి గోటికి కూడా సరిపోడు. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టినారా? అంబేద్కర్ విగ్రహం మీ కాంగ్రెస్ పార్టీ ఆయన హనుమంతరావు పెడితే పంచగుట్టలా ఆయన పెట్టినే లేదు. ఆయన లోపల పెట్టిండ్రు, కూర్చోబెట్టిండ్రు, జైల్లో పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు, తీసుకుపోయి చెత్తబుట్టలో ఎక్కడ పడేసినా కూడా తెలియదు. అంబేద్కర్ విగ్రహాలు పెట్టొద్దు. ఆఖరికి మున్సిపల్ కార్పొరేషన్ బల్దీ ఆఫీసు మనం చూసినాం కదా, ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది. అక్కడ పెద్ద విగ్రహం ఒకటి 7 అడుగుల విగ్రహం ఇట్లుండేది. అది రాజశేఖర రెడ్డిది. దానికి చుట్టూ గుడ్డ ఉండేది. కాళ్ళ దగ్గర చిన్న విగ్రహాలు 4 అడుగుల విగ్రహాలు 2 ఉంటాయి. ఎవరి? ఒకటి మహాత్మా గాంధీది, ఒకటి అంబేద్కర్ది. ఈ మహానుభావులకేమో కాళ్ళ దగ్గర, ఒక దొంగ రాజకీయ నాయకులకి ఏమో అంత పెద్ద విగ్రహమా? సోయిందా మీకు? రాజకీయ నాయకులకు బుద్ధి లేదు, సినిమా వాళ్ళకు బుద్ధి లేదు. ఎక్కడ బుద్ధి ఉంది? వాళ్ళ విగ్రహాలు ఎట్లెట్లుంటాయి, నీ విగ్రహం ఎట్లెట్లుంటుంది? మనం అంతా గొడవ చేస్తే అప్పుడు తీసేసింది. ఇప్పుడు తీసేసింది కదా. ఏ విగ్రహాలు ఉంటుంది వీల్లేదు. గజ్జల స్వామి అంటే ఆయన విగ్రహం తయారు చేసి గద్దర్ది కరీంనగర్ తయారు చేసి ప్రతిష్ఠిద్దామంటే ఏ కమిషనర్ గాడు, మున్సిపల్ కమిషనర్ గాడు ఒప్పుకోడు, పోలీస్ కమిషనర్ గాడు ఒప్పుకోడు, ఎవరు ఒప్పుకోరు. దొంగలు ఎందుకు పర్మిషన్ ఇస్తలేరు? ఆఖరికి మేము మన్నూరులో పెడతామంటే అదే పరిస్థితి. మన తెల్లాపూర్లో సత్తయ్య ఉంటాడు, ఆయన అమృత సత్తయ్య, కొల్లూరు సత్తయ్య, ఆయన విగ్రహం పెట్టినిస్తానంటే ఆడ పెట్టినే లేదు. గద్దర్ విగ్రహం తెల్లాపూర్లో మేము 16 సార్లు తిరిగి విసిగిపోతే అప్పుడు పర్మిషన్ వచ్చింది. అంటే గద్దరు, అంబేద్కరు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఇప్పటికీ అంటరానులే, లేదా కాళ్ళ దగ్గర ఉండాలి. రాజశేఖర్ నేను ఒక తుచ్చ రాజకీయ నాయకుని కాళ్ళ దగ్గర ఉండాలనా? మీ విగ్రహాలు ఏమి అంతంత ఉంటాయా? బుద్ధి ఉందా రాజకీయ నాయకులకు? బుద్ధే లేదు వీళ్ళకు. అందుకని 15వ తారీఖు నాడు మనం పోదాం, అందరం పోదాం. ఆ శుభలేఖ సుధాకర్ గారు అంటే గల్లా పడదాం, తన్నుకుంటా చెప్దాం. వానికి ఎట్లా పెడతారా? మీరు క్షమాపణ చెప్పండి. పొర్లుకుంటా విగ్రహం చుట్టూ తిరిగి క్షమాపణ చెప్పండి రా. అడ్డుపడ్డ విలేకరులకు చుట్టూ కాలు మొక్కండి మీరు. అప్పుడు కానీ మిమ్మల్ని వదిలిపెట్టాం. ఆ రోజు మనం రాళ్ళు, రప్పలు, కర్రలు తీసుకొని పోదాం. అందరం వద్దాం, మొత్తం తెలంగాణ రమ్మందాము. 15వ తారీఖు నాడు తెలంగాణ ద్రోహి విగ్రహం ఎట్లా పెడతారో అడుగుదాం. ఆ శుభలేఖ సుధాకర్ గారి సినిమా అంటే తుచ్చమైన వాళ్ళు ఇచ్చాలి కదా, వాళ్ళది ఎట్లుంటుంది? వాళ్ళకి గట్టిగా నిలదీసి అడుగుదాము, సంస్కారం నేర్పిద్దాం వాళ్ళకు. మీరు ఆ కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు? అందరం కలిసి చేద్దాం, ఒకరు కాదు, అందరు కలిసి రావాలి. తెలంగాణ సోయున్నాడు, తెలంగాణ రక్తం ఉన్నాడు, అందరు కలిసి రావాలి. ఒకరు వస్తే ఏం లాభం? అంటే క్షమాపణ చెప్తే వదిలిపెట్టేస్తారా, లేకపోతే విగ్రహం ఆ విగ్రహం కూడా పెట్టినాం. క్షమాపణలు చెప్తే అప్పుడు ఆలోచిస్తాం, సమాజం ఆలోచిస్తుంది, మనం కాదు. సమిష్టిగా ఆలోచిద్దాం, కూర్చొని ఆలోచిద్దాం. 15వ తారీఖులోగా మనం హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు రా, ప్రభుత్వం కూడా హెచ్చరిక చేస్తున్నాం. మీరు రండి, జనాన్ని రెచ్చగొట్టకండి. శుభలేఖ సుధాకర్ అనే అవలాగా, అంటే అవలా అంటే గుట్లగుబగాడు రా, దివాందాలు పగటిపూట వెళ్తులు చూడలేరు. మీరు దివాందాలు రా, దివాంధులు కూడా మీరు. దివాందాలు అంటే గుడ్లగోలు పక్షులు, దివాంధులు అంటే మనుషులు, పగటి వెళ్తులు చూడలేరు. దాన్ని అవులా అంటారు. అవులా అంటే ఉల్లుకం ఉల్లు అవులా అయింది. కాబట్టి మీరు గుడ్లగూబలు, మీరు పగటి వెళ్తులు చూడలేరు. మీరు ఇప్పటికైనా రండి, సోయిలోకి రండి, స్పృహలోకి రండి, మేల్కొనండి. అప్పుడు మిమ్మల్ని మీరు వచ్చి క్షమాపణలు చెప్తే అప్పుడు ఆలోచిస్తాం. సో రాష్ట్ర గీతాన్ని కూడా ఆలపించినటువంటి, పాడనటువంటి వ్యక్తికి ఏ విధంగా రాష్ట్ర సర్కార్ ఎట్లిస్తారు? సత్కారం. మనకేమో అవమానం, వానికేమో సన్మానమా? తెలంగాణను అవమానించిన వాడికి సన్మానం ఎట్టుంటుంది? మనకేమో అవమానం చూపించిన వాడు, మనమేమో సన్మానం చేస్తున్నాం. మనకు స్పృహ ఉండాలి కదా, చైతన్యం ఉండాలి కదా, లేదు కదా.
మనం అందుకనే మనకు ఇంగిత జ్ఞానం ఉండాలి, ఉమ్, వివేచన ఉండాలి, మంచిది చెడేది తెలియాలి. వివేచన లేకపోతే, ఇంగిత జ్ఞానం లేకపోతే మనం కూడా చరిత్రహీనులుగా మిగిలిపోతాం. ఉమ్, అందుకని మనం కూడా సమాజం వాళ్ళకి చెప్దాం, ప్రభుత్వానికి చెప్దాం, మీరు సోయిలో బెటరాండి రా అని చెప్దాము. ఓకే. సినిమా తుష్కరులు కదా, ముష్కరులు కదా, ఉమ్. వాళ్ళకు కూడా గల్లా బట్టి బుద్ధి చెప్దాం. ఓకే, రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది ఒక పక్కన సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యవహారం. ఒకటేమో డిప్యూటీ సీఎం కావచ్చు, అంతకంటే ముందే మరి ఆయనే సినిమాలో నటించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కావచ్చు, మరొక పక్కన బాలసుబ్రహ్మణ్యం సంబంధించినటువంటి విగ్రహం. సో వీటి పట్ల ప్రభుత్వాలు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి పట్ల ఖచ్చితంగా కూడా మా కార్యాచరణ సైతం కూడా చాలా సీరియస్గా ఉండబోతుందన్నటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ రెడ్డి కులస్తులే కావచ్చు, ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయంలో కూడా పాశం యాదగిరి గారు అయితే చాలా సీరియస్గా హెచ్చరిస్తూ ఉన్నారు. మరోసారి దాడులకు పాల్పడ్డా ఇటువంటి వేషాలు వేసినా కానీ ఖచ్చితంగా ఉద్యమం తప్పదు, మళ్ళీ ఒకసారి గుర్తుపలు అందుకొని మీ మీదకి రాక తప్పదు, రాళ్ల దాడి తప్పదు అంటూ గట్టిగా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.